హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు నచ్చిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. అలాగని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు నచ్చిన ఈ వీడియో ఇంకొంతమంది దాకా వెళ్ళి వాళ్ళు కూడా చూసి నచ్చడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ దాకా వెళ్ళాలంటే మీరు ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. ఇదొక్కటే నేను అడిగే చిన్న విన్నపం. ఇక ఈరోజు కథలోకి వెళ్ళినట్టయితే, కిషోర్ చాలా దూరం నుంచి లారీలో సామాన్ తీసుకొస్తూ ఉంటాడు. అలాగనే అతనికి పక్కనే సహాయం చేస్తూ రాము అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఇద్దరూ కలిసి చాలా దూరం ప్రయాణం కాబట్టి సగం సేపు ఒకరు డ్రైవింగ్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఇద్దరూ కూడా ఆ సామాను తెల్లవారేలోపు ఆ ప్రదేశానికి చేర్చాలి అన్న ఆలోచనతో చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటారు. ఇక మధ్యలో తినడానికి కూడా ఏమీ దొరకదని తెలిసి వాళ్ళు ఇళ్లల్లోనే కావలసిన తిండికి సామాన్లు అన్నీ కూడా తీసుకొని వచ్చి మధ్యలో తిందామనుకుంటారు. ఇక ఎక్కువ దూరం ప్రయాణం అయితే చేసుంటారు. అప్పటికే వాళ్ళిద్దరికీ అలుపొస్తుంది. అలాగనే విపరీతమైన ఆకలి వేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఎక్కడైనా మంచి ప్రదేశం ఉంటే అక్కడ లారీ ఆపి భోజనం చేద్దాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత దూరం ప్రయాణించినా ఒక వెలుతురు కానీ అలాగనే ఎక్కడా కూడా ఏ ఇళ్ళు కానీ ఏవి కనిపించవు. ఇక దారంతా కూడా అడవి ప్రాంతంలాగా ఉంటుంది. ఇక ఆకలి తట్టుకోలేని వాళ్ళిద్దరూ కూడా సరే చెట్ల దగ్గరైనా సరే ఆపి తిందాము అని అనుకుంటూ ఉంటారు. ఇక కొద్ది దూరం ప్రయాణం చేసిన వారికి ఎక్కడా కూడా సరైన వసతి కనిపించక చెట్ల దగ్గరే ఆపుతారు లారీని. ఆపి అక్కడికి వెళ్ళి కూర్చొని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తింటూ ఉంటారు. ఇక విపరీతమైన ఆకలితో ఉన్న వాళ్ళిద్దరూ తెచ్చుకున్న భోజనాన్ని మొత్తం ఒకేసారి తినేస్తారు. ఇక తిన్న తర్వాత చాలా దూరం ప్రయాణం చేసిన అలసట వల్ల ఇద్దరికీ కూడా నిద్ర వస్తూ ఉంటుంది. కంటి మీద కునుకురుపాట్లు పడతా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో లారీ నడపడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరూ కూడా 1 గంట కానీ లేదా 2 గంటలు కానీ నిద్రపోయి లేసినట్టయితే ఓపిక ఉంటుంది. అప్పుడైతే లారీ ప్రయాణం చేయవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ చుట్టుపక్కల ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చినా ఎక్కడా ఇళ్ళు కానీ హోటళ్ళు కానీ ఏవీ కనిపించవు వాళ్ళకి. ఇక లారీలోనే పడుకొని నిద్రపోదాం అనుకున్నా కానీ వాళ్ళు కూర్చునే ప్లేసులు తప్ప మిగతా అంతా కూడా లారీ నిండా సామాన్తో నిండిపోయి ఉంటుంది. కూర్చోవడానికి కూడా చాలా ఇరుకిరుకుగా కూర్చుంటారు వాళ్ళిద్దరూ కూడా. ఇక పడుకోవడం అంటే అసలు కుదరని పని. అందుకని వాళ్ళిద్దరూ లేచి కొద్ది దూరం ముందుకు వెళ్ళి అక్కడ ఏదో ఒక చెట్టు కిందే పడుకుందాము అని అనుకుంటూ ఉంటారు. అలా భోజనం చేసిన తర్వాత భోజనానికి సంబంధించిన సామాన్లు మొత్తం లారీలో పెట్టుకొని కొద్ది దూరం ముందుకు వస్తారు. ఇక చాప దిండు అవి తీసుకొని ముందుకు వస్తూ ఉంటారు. అలా వస్తున్నప్పుడు వారికి ఒక చిన్న వెలుతురులాగా కనిపిస్తుంది. అయితే కిషోర్ ఆ వెలుతురు చూడంగానే రాముతో ఇలా అంటాడు, ఇలా చూడు రాము, అక్కడ ఏదో వెలుతురు కనిపిస్తుంది. అక్కడ ఏదైనా వెలుతురు ఉందంటే ఏదైనా చిన్న ఇల్లు కానీ పాకలు కానీ ఇలాంటివి ఏవైనా ఉండుండొచ్చు. మనం అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళి ఎవరైనా సహాయం అడుగుదాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అయితే కిషోర్ చెప్పిన తర్వాత రాము కూడా ఆ వెలుతురుని చూస్తాడు. సరే పద వెళ్ళి అడుగుదాం అని చెప్పి అనుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటారు. చివరికి ఆ వెలుతురు కనిపించిన ప్రదేశానికి వాళ్ళు వస్తారు. అక్కడ చూస్తే చిన్నపాటి ఇల్లులాగా ఉంటుంది. చుట్టూ చెట్లే ఉంటాయి. ఆ మధ్యలోని ఆ ఒక్క ఇల్లు మాత్రమే ఉంటుంది. బయట వీధి దీపంలాగా వెలుగుతూ ఉంటుంది. ఇక ఆ ఇంటి తలుపు అయితే కొడదాము, ఆశ్రయం ఏమన్నా దొరుకుతుందేమో, ఒక 2 నుంచి 3 గంటలు పడుకోనైనా లేచి వెళ్దాము, అడుగుదాము సహాయాన్ని అనుకొని అలా తలుపు కొడతారు వాళ్ళు. ఆ తలుపు కొట్టిన కాసేపటిదాకా ఎవరూ కూడా పలకరు. ఇక వీళ్ళు లేవనట్టుంది, వీళ్ళు పిలిచినా పలకడం లేదు, వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు. ఈ లోపటి నుంచి గజ్జల సౌండ్ వస్తూ ఉంటుంది. ఎవరో వస్తున్నట్టున్నారు, ఆగురాము అని అంటాడు కిషోర్. ఇక వాళ్ళిద్దరూ అలాగనే తలుపు దగ్గర ఉంటారు. ఈలోపు తలుపు తీస్తుంది ఒక ఆమె వీళ్ళిద్దరినీ చూసి, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. మేము ఇలాగ లారీ నడుపుకుంటూ వచ్చాము,
మాకు బాగా నిద్ర వస్తుంది, ఇక్కడ ఎక్కడా చూసినా ఎవరూ కనిపించడం లేదు, మేము పడుకోవడానికి కొంచెం ప్లేస్ ఇస్తే మేము ఒక 2 గంటలు పడుకొని వెళ్ళిపోతాము అని అంటూ ఉంటారు. ఇక ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె వెనకాల ఒక వృద్ధ మహిళ ఉంటుంది. తను ముందుకు వచ్చి, సరే బాబు పడుకుంటా అంటే రండి, మా ఇంట్లో చాలా ప్లేస్ అయితే ఖాళీగానే ఉంటుంది, చాలా రూమ్లే ఉన్నాయి మీరు పడుకోవడానికి అంటుంది. అది చూసిన కిషోరు, ఆగు రాము, ఇందులో వీళ్ళిద్దరే తప్ప ఎవరూ లేనట్టుంది, ఇలాంటి ప్రదేశంలో మనం పడుకోవద్దు, మగవారు ఉంటే ఏం పర్లేదు కానీ ఆడవారే ఉన్నట్టున్నారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఇక మనం వెళ్ళిపోదాం పద అని అంటూ ఉంటాడు. దానికి ఆ వృద్ధ మహిళ, బాబు మీరు కూడా మా పిల్లల్లాంటి వారే కదా, మీరు పడుకోవడానికి కొంచెం ప్లేస్ ఇస్తే సరిపోతుందని అన్నారు, మా ఇంట్లో చాలా రూమ్లు ఖాళీగానే ఉన్నాయి, మీరు వచ్చి పడుకోవచ్చు అని చెప్పి అంటుంది. దానికి సరే అని వెళ్తారు లోపలికి. ఇక వాళ్ళకి ఇచ్చిన రూమ్కి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళి పడుకుంటారు. బాగా చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చిన అలసట వల్ల, అలాగనే బాగా ఆకలేసి ఎక్కువగా తినడం వల్ల వారిద్దరూ కూడా వెంటనే నిద్రపోతారు. ఇద్దరూ నిద్రపోయి అలా నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. ఈలోపు కిషోర్కి ఎవరో దగ్గరికి వచ్చి ఏదో గునుగుతున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది. అలాగనే చెవిలో ఏవో మంత్రాలు వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. ఇదేంటి, ఎవరో నా చెవి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు, ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి అని ఆలోచిస్తూ కళ్ళు తెరిచి చూడబోతాడు. కానీ కళ్ళు పూర్తిగా తెరుచుకోవు, కొద్దిగా మాత్రమే కళ్ళు తెరుచుకుంటాయి. అలా కొద్దిగా తెరుచుకున్న కళ్ళతోటి చూడడానికి ప్రయత్నిస్తాడు కిషోర్. అలా చూస్తూ ఉంటే ఎవరైతే ఇంతకుముందు వృద్ధ మహిళ మాట్లాడుతుందో ఆమె కళ్ళ ముందుకు వస్తూ ఉంటుంది. ఆమె దగ్గరకు వస్తున్న కొద్దీ ఆమె రూపం మారిపోతూ ఉంటుంది, వికృతాకారంలో ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె పెద్దగా నవ్వుతూ ఇక ఆ ముందుగా వచ్చిన స్త్రీని, నువ్వు కాళ్ళు కట్టేసేయి, చేతులు కట్టేసేయి, వీడు ఈరోజు మనకు భోజనం అని ఆ వృద్ధ మహిళ అంటూ ఉంటుంది. అయితే వీళ్ళు నన్ను ఏదో చేయబోతున్నారు అని అరిచి పక్కనే ఉన్న రాముని లేపడానికి ప్రయత్నిస్తాడు కిషోర్. కానీ అతని కళ్ళు కూడా పూర్తిగా తెరుచుకోక అతని చేతులు కాళ్ళు కూడా కదలడం లేదు. ఈలోపు ఆ వృద్ధ మహిళ విపరీతంగా నవ్వుతూ ఉంది. అలాగనే ఆమె నా కాళ్ళు గట్టిగా ఒక తాడుతో కట్టేయడం జరిగింది, ఇక నా చేతుల దగ్గరికి వచ్చి కట్టేద్దామని చూస్తుంది. కానీ నేను ఓపిక తెచ్చుకొని, మీరెవరు, నన్నేం చేయబోతున్నారు, నన్నెందుకు చంపాలనుకుంటున్నారు, అసలు మీరెవరు అని నేను అడగబోతున్నాను. కానీ ఆ స్త్రీ ఈలోపు ఇంకా ఘోరంగా మారిపోయి, ఆ వృద్ధ మహిళ కంటే ఘోరంగా వికృతంగా మారిపోయి, మేమెవరో నీకు ఇంకా అర్థం కాలేదా, ఇక నువ్వు మాకు దొరికిన ఆహారం ఈ పూటకి, నిన్ను ఈరోజు ఆహారంగా తీసుకుంటాము, రేపు నీ పక్కనే ఉన్న తన ఆహారంగా తీసుకుంటాము, మా కోసమే మీరు ఇక్కడికి వచ్చారు అని వికృతంగా నవ్వుతూ ఉంటుంది. ఆ మాటలకి కిషోర్కి ఒంటి నిండా చెమటలు పట్టిపోయి, అలాగనే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పక్కనే ఉన్న రాముని ఎలాగైనా నిద్ర రేపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ రాము పూర్తిగా అలసిపోవడం వల్ల విపరీతంగా నిద్రపోతూ ఉంటాడు. పక్కన ఇంత జరుగుతున్నా కానీ ఏమీ తెలియకుండా గాఢ నిద్రలో ఉండిపోతాడు. ఈలోపు కిషోర్ కదిలి రాము దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎంత వేగంగా వెళ్ళాలని ప్రయత్నించినా అంతే వేగంగా వెనక్కి లాగుతున్నారు ఆ వృద్ధ మహిళ, అలాగనే ఆ స్త్రీ. ఇద్దరూ కూడా కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగి ఈడ్చుకొని పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక తనకి చావు గ్యారెంటీ, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈరోజు నేను వీళ్ళిద్దరి చేతుల్లో చనిపోవడం ఖాయం, ఇక వీళ్ళిద్దరూ మనుషుల రూపంలో ఉన్న దయ్యాలు అని అర్థం చేసుకొని తనలో తను 5 నిమిషాలు ఆలోచించుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. రాము రాము లే లే అనుకుంటూ శక్తినంతా కూడా తీసుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఈలోపు అతని భుజాన్ని ఎవరో గట్టిగా కొట్టడం జరిగింది. అలా కొట్టేసరికి ఒక్కసారిగా సగం తెరుచుకున్న కళ్ళన్నీ పూర్తిగా తెరుచుకున్నాడు. అలా పూర్తిగా తెరుచుకొని చూసేసరికి ఎదురుగా ఉన్న రాము, ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నన్నెందుకు లేవమంటున్నావు అని అంటూ ఉంటాడు. ఈలోపు తన మొహానికి పట్టిన చెమటలన్నీ తుడుచుకుంటూ చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటాడు. ఆవేశం ఎక్కువైపోతూ ఉంటుంది. బాగా ఆయాసంతో రొప్పుతూ, రాము రాము వెళ్ళిపోదాం పద, చంపాలని చూస్తున్నారు అని అంటూ ఉంటాడు. అయితే ఎవరు చంపాలని చూస్తున్నారు, ఏమైంది కిషోర్, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు రాము. తను
తన చేతులని కాళ్ళని చూస్తూ ఉంటాడు. చేతులకి ఉన్న కట్లు కాళ్ళకి ఉన్న కట్లు ఏమీ కనపడవు. ఏమీ కనపడకపోయేసరికి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఏమైంది కిషోర్, అసలు నీకేమైంది అని అడుగుతూ ఉంటాడు రాము. తనకి ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో అదంతా అక్కడే ఉన్న రాముకి చెప్తాడు కిషోర్. అలా చెప్పేసరికి కిషోర్ చెప్పిన మాటలన్నీ విన్న రాము ఒక్కసారిగా భయపడతాడు. పద, అయితే ఈ ప్లేస్ మనకు సరైనది కాదు, వెళ్ళిపోదాం పద అని ఇద్దరూ లేస్తారు. కానీ వాళ్ళు పడుకున్న రూమ్ తప్ప వాళ్ళకి అక్కడ ఏమీ కనపడదు. ఏ దారి నుంచి అయితే వెళ్తారో ఆ దారి పూర్తిగా క్లోజ్ అవుతుంది. ఎక్కడ ఏ తలుపులు కానీ ఏవీ కానీ ఉండవు. అదే రూమ్లో వాళ్ళు అటు పక్కకు వెళ్ళినా ఇటు పక్కకు వెళ్ళినా ఎంత దూరం నడిచినా ఆ రూమ్ వెడల్పు పొడుగు పెరుగుతుంది తప్ప వాళ్ళకి అక్కడ కిటికీలు కానీ తలుపులు కానీ ఏమీ కనపడవు. ఇక ఇద్దరూ కూడా పరిగెత్తడం మొదలు పెడతారు. ఎంత పరిగెత్తినా అదే రూమ్ కనిపిస్తుంది తప్ప ఏమీ కనపడదు. అలా ఒక గంట సేపు నడిచి 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 అలసిపోయి అక్కడ కూర్చుండిపోతారు వాళ్ళిద్దరూ. అలా కూర్చున్న వాళ్ళిద్దరినీ చూసి ఆ స్త్రీ అను ఆ ముసలామె ఇద్దరూ కూడా విపరీతంగా నవ్వుతూ, మీరు ఎంత ప్రయత్నించినా మా నుంచి తప్పించుకోలేరు, ఈరోజు మీరే మా భోజనం అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అనేసరికి వీళ్ళిద్దరికీ కూడా భయం పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళ మాటలు వినేసరికి. ఇక ఇంకొంతసేపే మీరు బతికి ఉండగలరు, మా సమయం రాగానే మేము వచ్చి మిమ్మల్ని తినేస్తాము, ఇక మేము చిన్న పని మీద మేము వెళ్తున్నాము, ఇంకాసేపట్లో మేము తిరిగి వస్తాము, మీరు బయటికి వెళ్ళాలని ఎంత ప్రయత్నించినా కానీ మీరు ఇక్కడి నుంచి కొద్ది దూరం కూడా కదలలేరు, గుర్తుంచుకోండి అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళారు అని చెప్పి మళ్ళీ నడవడానికి ప్రయత్నిస్తారు. మొదట్లాగానే ఎంత నడిచినా ఆ రూము పెద్దదవుతుందే తప్పించి ఎక్కడా కూడా ఏమీ కనపడదు. అయితే అలా నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు రాము, ఒక్క నిమిషం కిషోర్ ఇక్కడే ఆగు అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే అని కిషోర్ అక్కడ ఆగుతాడు. ఏమైంది రాము, నడవకుండా ఇలానే ఉంటే ఇక్కడ వీళ్ళ చేతుల్లో మనం భోజనం అవ్వాల్సి ఉంటుంది అని అంటూ ఉంటాడు. లేదు కిషోర్, ఒక్క నిమిషం విను, ఏదో సైరన్ మనకి ఇక్కడి నుంచి వినిపిస్తుంది. మనకి ఇంతసేపు ఎంత దూరం నడిచినా ఎక్కడా కూడా మనకి సైరన్ వినిపించలేదు. ఎవరో హారన్ కొడుతున్నట్టుగా ఏదో పిలుస్తున్నట్టుగా మనకి వినిపిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏదో చిన్న దారి ఉండుంటుంది. ఇక్కడి నుంచి కొంచెం ఆలోచించి ముందుకు వెళ్తే మనం వీళ్ళ బారి నుంచి తప్పించుకోగలం, అలాగనే బయటపడగలం. నువ్వైతే ఆ శబ్దం విను అని అంటూ ఉంటాడు. ఇద్దరు నిశ్శబ్దంగా వింటూ ఉంటారు. వాళ్ళకి నిజంగానే ఏదో లారీ హారన్ లాగా వినిపిస్తూ ఉంటుంది. అది విన్న వాళ్ళిద్దరూ కూడా అవును, ఇక్కడ ఏదో ఉంది, ఇక ఈ దారిలో స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్దాం, మన అదృష్టం కొద్దీ మనకి ఆ ప్రదేశం నుంచి బయటపడొచ్చేమో అనుకుంటూ ఇక ఆ రూమ్లో చుట్టూ తిరగడం ఆపి వాళ్ళకి హారన్ వినిపిస్తున్న వైపుగా అడుగులు వేస్తూ ముందుకు వస్తూ ఉంటారు. అలా కొద్ది దూరం ముందుకు వచ్చేసరికి వెనక నుంచి ఎవరు భుజం మీద మళ్ళీ చెయ్యి వేస్తారు. ఇద్దరి మీద చెరొక చెయ్యి వేసినట్టుగా ఉంటుంది. అయితే ఇద్దరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇక ఈ దయ్యాలు వచ్చేసుంటాయి, వీళ్ళు ఇద్దరూ కూడా మన ఇద్దరిని చంపేసి తినేస్తారు, ఇక మనం తప్పించుకోలేమా అనుకొని భయంతో వెనక్కి తిరిగి మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఇక కళ్ళు మూసుకొని వాళ్ళిద్దరూ కూడా వెనక్కి తిరుగుతారు. వెనక్కి తిరిగేసరికి ఎవరో ఒకతను వాళ్ళ భుజాల మీద చెయ్యి ఉంటుంది. వీళ్ళిద్దరూ కళ్ళు తెరిచేసరికి ఇప్పటిదాకా ఏ రూమ్లో అయితే పరిగెత్తుతూ ఉంటారో ఆ రూమ్ కనపడదు. చుట్టూ కూడా మొదట్లాగానే చెట్లు, భయంకరంగా నక్కారుపులు, కుక్కారుపులు ఇలాంటివి వినిపిస్తూ ఉంటాయి. ఎదురుగా ఆ మనిషి మాత్రం వీళ్ళిద్దరు భుజాల మీద చేతులు వేసి మీరిద్దరూ ఎవరు, ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ కూడా అసలు మీరెవరు, మీరు మనిషేనా అని అంటూ ఉంటాడు కిషోర్. ఆ మాటకి అక్కడ ఉన్న ఆ మనిషి నేనొచ్చి మిమ్మల్ని అడిగితే మీరు నన్ను మనిషేనా అని అడుగుతారేంటి, అసలు మీరిద్దరు ఎవరు, ఇక్కడ ఎందుకున్నారు అని అంటూ ఉంటే ఇప్పటిదాకా జరిగిందంతా కూడా వాళ్ళిద్దరు అతనికి చెప్పడం జరుగుతుంది. అయితే అది విన్న అతను, మీరు ఈ ఏరియాకి కొత్తనా, మీకు తెలియదా, మీకు తెలిసి కూడా ఇక్కడే ఆపి ఈ వెలుతురుందని ఎలా వస్తారు మీరు, ఇంత చుట్టూ చీకట్లో ఇంత కారడవిలో మీకు వెలుతురు ఎలా కనిపిస్తుంది, ఒక ఇల్లుందని కూడా మీరు ఎలా అనుకుంటారు, అసలు అది జరిగే పనేనా, నేను ఇక్కడ మీ ఇద్దరిది లారీ చూశాను, ఆ లారీ ఆగిన తర్వాత మీరు ఇక్కడే ఉండుంటారు, ఇక్కడ ప్రమాదకరమైన స్థలం, ఎక్కడ ఇరుక్కుపోయారో అని నేను ముందుకు వచ్చి మిమ్మల్నే వెతుకుతున్నాను, అలాగనే నా లారీ ఆగింది కాబట్టి దాంతో హారన్ కొడుతూ ఉంటే ఆ సౌండ్కైనా మీరు నా దాకా వస్తారు, మిమ్మల్ని ఇబ్బందుల్లోంచి బయటపడేయాలనే అనుకున్నాను,
తెలియని వారే ఇక్కడ ఆగుతారు, తెలిసిన వారు ఎవరు కూడా ఇక్కడ ఆగరు. అందుకే ఇందాకటి నుంచి హారన్ కొడుతూ ఉన్నాను. ఈలోపు మీరు ఇక్కడికి రావడం గమనించి మీ వెనకాలే వచ్చి మిమ్మల్ని ఆపాను అని అంటూ ఉంటాడు. సరే, మీరు ఆపబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు మేము ఆ దయ్యాల చేతుల్లో చనిపోయి ఉండేవాళ్ళం. మమ్మల్ని కాపాడారు మీరు భగవంతుల్లాగా వచ్చి అని అంటారు. సరే పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది ఒక దయ్యాల ఇల్లు. ఇది ఎప్పుడూ కూడా దారిలో ఎవరైతే ఇక్కడ ప్రదేశాల గురించి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆపి చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటిదాకా మీలాగా వాళ్ళ చేతుల్లో ఇరుక్కొని భయపడి బయటపడ్డ వాళ్ళే కానీ ఎవరిని కూడా అవేమీ చేయలేదు, ఎవరిని కూడా చంపలేదు. అవి భయపెడుతూ ఉంటాయి, వాటి ఆనందం కోసం అవి మనుషుల్ని భయపెడుతూ ఉంటాయి. కానీ చంపిన ఆనవాళ్ళు అయితే ఏవీ లేవు. మీరు ఇంకా భయపడకండి, ఈ ఏరియాలో ఎప్పుడూ కూడా మీరు ఆగకండి, పదండి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే సరే అని వీళ్ళు కూడా లారీ ఎక్కి బయలుదేరడం మొదలు పెడతారు. అలాగే ఆ ఆపిన వ్యక్తి కూడా లారీ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలా 2 లారీలు కూడా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన ఒక హారర్ స్టోరీ. అయితే మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అలాంటప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. రాగానే మీరు వెంటనే వినొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.